నమస్కారం మిత్రులారా, వైష్ణవ కృష్ణ వ్లాగ్స్ స్వాగతం. తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ ఉగాది. కొత్త సంవత్సరానికి ఆరంభం అయ్యే ఉగాది కొత్త ఆశలకు నాంది పలుకుతుంది. మన సంప్రదాయం, సంస్కృతి ప్రతీక అయిన ఈ ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ఉగాది పచ్చడి వెనుక ఉన్న గొప్ప సందేశం ఏమిటంటే, జీవితం ఒకే రకం కాదు, సుఖాలు, దుఃఖాలు, కష్టాలు, ఆనందాలు అన్నీ కలిసే ఉంటాయి. పంచాంగ శ్రమం ఎందుకు ముఖ్యమో మీకు తెలుసా? ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగం చదివి వినిపించడం, దాన్నే పంచాంగ శ్రవణం అంటారు. ఈ వీడియోలో ఉగాది పండుగ యొక్క చరిత్ర, ప్రాముఖ్యత, సంప్రదాయాలను మరియు మన జీవితానికి ఇచ్చే సందేశం గురించి తెలుసుకుందాం. ఉగాది పండుగ తెలుగు ప్రజల నూతన సంవత్సరం. ఉగాది తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఇది తెలుగు నూతన సంవత్సరానికి ఆరంభం. ప్రతి సంవత్సరం చైత్రమాస శుక్ల పక్షమి పాడ్యమి రోజున ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో ఆనందంతో, భక్తితో జరుపుతారు. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృతం పదం నుండి వచ్చింది. యుగ అంటే కాలం లేదా యుగం. ఆది అంటే ఆరంభం, అంటే కొత్త యుగానికి ఆరంభం అని అర్థం. ఉగాది పండుగ ప్రాముఖ్యత. ఉగాది పండుగకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు శాస్త్రీయ ప్రాముఖ్యత ఉంది. పౌరాణికంగా చెప్పాలంటే ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతాయి. అందువల్ల ఉగాది రోజు నుండి కొత్త సంవత్సరాన్ని ప్రారంభంగా భావిస్తారు. ఈరోజు ప్రజలు తమ జీవితంలో కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గత సంవత్సరంలో జరిగిన తప్పులను సరిచేసుకొని మంచి మార్గంలో ముందుకు సాగాలని సంకల్పిస్తారు. అందుకే ఉగాది పండుగను ఆశల పండుగ అని కూడా అంటారు. ఉగాది పండుగకు ముందు రోజే ఇంటిని శుభ్రం చేసి అలంకరిస్తారు. పండుగ రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించడం అలవాటు. ఇంటి ముందు ముగ్గురు వేస్తారు మరియు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఇది ఇంటికి శుభం, సంపద వస్తుందని నమ్మకం. ఇంటి పెద్దలు దేవుడికి పూజ చేసి కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు ఇస్తారు. ఈరోజు దేవాలయాలు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడం కూడా సంప్రదాయం. ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు. వేప పువ్వు చేదు, జీవితంలోని కష్టాలు తెలియజేస్తుంది. బెల్లం తీపి, సంతోషాలు తెలియజేస్తుంది. మామిడి ముక్కలు పులుపు, ఆశ్చర్యాలు తెలియజేస్తుంది. చింతపండు చిగురు పులుపు, సవాళ్ళు తెలియజేస్తుంది. ఉప్పు రుచిని సమతుల్యం చేసే భావం, సంబంధాలు తెలియజేస్తుంది. మిరపకాయ కారం, ఆవేశం, ఉత్సాహం తెలియజేస్తుంది. ఈ 6 రుచులు మన జీవితంలో సుఖాలు, దుఃఖాలు, ఆశలు, కష్టాలు అన్నీ కలిపి ఉంటాయని సూచిస్తాయి. అందుకే ఉగాది పచ్చడి తినడం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఉగాది రోజు ముఖ్యమైన సంప్రదాయం. ఆది నుండి పంచాంగ శ్రవణం వినిపిస్తారు. పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన గ్రహ స్థితులు, రాశిఫలాలు, వర్షాలు, వ్యవసాయం, దేశ పరిస్థితులు మొదలైన విషయాలను పంచాంగం ద్వారా వివరిస్తారు. పంచాంగం శ్రవణం వినడం వల్ల కొత్త సంవత్సరంలో ఏం జరగవచ్చో ప్రజలు ముందుగా తెలుసుకుంటారని నమ్మకం. ఇది ప్రజలకు ధైర్యం, ఆశ మరియు మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. ఉగాది పండుగ రోజు ఇంట్లో ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. ముఖ్యంగా పులిహోర, బొబ్బట్లు, పాయసం, వడలు, ఉగాది పచ్చడి. ఈ వంటకాలను కుటుంబ సభ్యులు కలిసి
తింటూ ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఉగాది పండుగ తెలుగు సంస్కృతికి ప్రతీక. ఈ రోజున సాహిత్య కార్యక్రమాలు, కవితా గోష్ఠులు, సంగీత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కవులు కొత్త సంవత్సరానికి సంబంధించిన ఉగాది కవితలు రచిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఉగాది కవి సమ్మేళనాలు కూడా జరుగుతాయి. ఇది తెలుగు భాష మరియు సంస్కృతిని ప్రోత్సహించే గొప్ప సంప్రదాయం. శాస్త్రీయ ప్రాముఖ్యత. ఉగాది సాధారణంగా వసంత ఋతువులో వస్తుంది. ఈ కాలంలో ప్రకృతి పచ్చదనం, కొత్త ఆకులు, పూలతో అందంగా మారుతుంది. వసంతకాలం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఉగాది పచ్చడిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేప పువ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మామిడి విటమిన్ సి ఇస్తుంది. బెల్లం ఐరన్ పెంచుతుంది. అందువల్ల ఉగాది పండుగ ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పవచ్చు. ఉగాది రోజు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి పండుగను జరుపుకుంటారు. ఒకరికి ఒకరు ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. అలాగే సమాజంలో ప్రేమ, ఐక్యత పెంచుతుంది. ఉగాది పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జీవితంలో సుఖాలు, దుఃఖాలు, ఆశలు, కష్టాలు అన్నీ కలిసే ఉంటాయి. అదే ఉగాది పచ్చడి చెప్పే అర్థం. కొత్త సంవత్సరంలో మనం మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలని సంకల్పిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ పండుగ మన జీవితంలో ఆనందం, శాంతి, సంపద తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పరభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.